మనుగూరులో తెలంగాణ రక్షణ సమితి పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పర్యటించారు. సింగరేణి ఏరియాలో బాయిబాట రెండవ రోజు కార్యక్రమం మనుగూరు నుంచి మొదలుపెట్టారు. కేఓసీ 2 లోపలికి వెళ్లేందుకు అనుమతులు లేకపోవడంతో కొద్దిసేపటికే పోలీసులకు కవిత బృందాని మధ్య వాగ్వాదం జరిగింది. తర్వాత కంపెనీ అనుమతితో లోపలికి వెళ్లి కార్మికులతో మాట్లాడారు. మనుగూరు మైనే తీసుకుంటే ఒక 3 years లో ఇప్పుడు ఉన్నటువంటి మైన్ ఎగ్జాస్ట్ అయిపోతుంది. తర్వాత అసలు మనుగూరు పట్టణం ఉంటుందా లేదా అనేటటువంటి డౌట్. అనంతరం మొదటి షిఫ్ట్ కార్మికులతో ఆమె సమావేశమయ్యారు. సింగరేణి పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఆమె తప్పుబట్టారు. పెండింగ్ లో ఉన్న డిపెండెంట్ ఉద్యోగాల భర్తీ కోసం మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలని, డిపెండెంట్ ఉద్యోగాలు సింగరేణి కార్మికుల హక్కని, అలియాస్ పేర్లు ఉన్న వారి నుంచి అఫిడవిట్లు తీసుకుని పేర్లు మార్చాలని ఆమె డిమాండ్ చేశారు. లేదంటే ఈ నెల 20న నిరవధిక నిరాహార దీక్ష చేపడతామని కవిత హెచ్చరించారు. కన్నా ఎక్కువ డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉందో దాన్ని త్వరితగతిన ప్రభుత్వం మెడికల్ బోర్డు ఒక కరెక్ట్ షెడ్యూల్ అనౌన్స్ చేయాలి. నెలకు 2 సార్లు పెట్టి మీరు మొత్తం పెండింగ్ ఉన్నటువంటి అన్ని కూడా క్లియర్ చేసేంత వరకు, మేము నోటిఫికేషన్ ఇచ్చేంత వరకు కూడా మేము ఊరుకునే ప్రసక్తే లేదు. అదేవిధంగా అలియాస్ నేమ్స్ కూడా మీరు అఫిడవిట్ తీసుకొని క్లియర్ చేయాలి. ఈ 2 అంశాలతోని మేము ఈ నెల 20వ తారీఖు నాడు నిరవధిక నిరాహార దీక్ష చేపట్టబోతా ఉన్నాం. అంతలోపు ప్రభుత్వం విస్పష్టమైన ప్రకటన ఇస్తే సరే, లేకపోతే మాత్రం దీక్ష విరమించేది లేదు. గాంధేయ మార్గంలో పోరాటం చేస్తాం. డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ అనేది సింగరేణి కార్మికుడు హక్కు, దాన్ని కాపాడుకుంటాం.